హలో ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ అమ్మాయిని. ఈరోజు మనం చేసుకునే రెసిపీ రోజు రొటీన్గా చేసుకోకుండా అప్పుడప్పుడు మన ఇంట్లో అన్నం మిగిలిపోయినా లేదంటే ఏమి కూరగాయలు లేనప్పుడు చేసుకునే ఈజీ రెసిపీ. కావలసిన పదార్థాలు: నూనె, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మన ఇంట్లో ఉంటే శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. దాంట్లో ఇంకా పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది. పచ్చిమిర్చి, శనగపప్పు, పల్లీలు, ఎండిన మిరపకాయలు ఇవన్నీ వేసుకోవచ్చు. అండ్ జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలపాలి. తర్వాత తగినంత ఉప్పు, మనం ఎంత రైస్ తీసుకుంటామో దాని తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మనం ఆప్షన్ అండి, పసుపు వేసుకోకపోతే పిల్లలు ఇంకా బాగా తింటారు. కలర్ చేంజ్ వైట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా తింటారు. నేను కలర్ కోసం పసుపు వేసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ అవుతుంది. లెమన్ టేస్ట్ కోసం ఆప్షన్, లెమన్ కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం నేను టేస్ట్ కోసం లెమన్ వేసుకున్నాను. చిన్నపిల్లలు అయితే ఈ రైస్ బాగా తింటారండి. మనకేమీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా నోటికి ఏమి రుచిగా అనిపించినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ రైస్ చేసుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది. నేనైతే చాలాసార్లు చేశానండి, బాగా అనిపించింది నాకు, అందుకే ఈ వీడియో పెడుతున్నాను. మీకు కూడా ఎట్లా వచ్చిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, అది కూడా ఆప్షన్. కొత్తిమీర వేయకున్నా బాగుంటుంది, కొత్తిమీర వేసినా బాగుంటుంది. నేను కొత్తిమీర వేసుకున్నా స్మెల్ కోసం అంతే. పార్ట్ 1లో నేను పసుపు వేసి చేసినాను కదా, మళ్ళీ పార్ట్ 2 కావాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పసుపు వేయకుండా చేస్తాను. లైక్ అండ్ షేర్ మీ సబ్స్క్రైబ్.